బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. సోమవారం సీజేపీ ఆధ్వర్యంలో పార్లమెంటుకు ర్యాలీ నిర్వహిస్తున్నారనే వార్తలపై ఢిల్లీ పోలీసులు స్పందించారు. ఇప్పటి వరకు ఎలాంటి నిరసన ర్యాలీ, ఊరేగింపు ప్రదర్శనకు అనుమతి కోరలేదని, ఎలాంటి అనుమతి మంజూరు చేయలేదని స్పష్టం చేశారు. ఢిల్లీలో ప్రస్తుతం బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 163 కింద నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయి. ముందస్తు అనుమతితో జంతర్ మంతర్ వద్ద కేటాయించిన నిరసన ప్రదేశంలో మాత్రమే నిరసనలు జరిపేందుకు అవకాశం ఉంటుంది. దీనికి విరుద్ధంగా ఇతర ప్రాంతాల్లో ర్యాలీలు, ఊరేగింపు ప్రదర్శనలు చేయడం, ఎక్కువ మంది గుమిగూడడం నిషేధించబడిందని తెలిపారు పోలీసులు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమవుతున్న ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు భద్రతా చర్యలు పెంచేశారు. సాధారణ ప్రజల భద్రతతో పాటు రక్షణ కల్పించాల్సిన వ్యక్తులు, అలాగే కీలకమైన ప్రభుత్వ సంస్థల రక్షణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. అనుమతులు లేకుండా నిరసనలు, ర్యాలీలు నిర్వహించడం లేదా నిషేధాజ్ఞలను ఉల్లంఘించడం చట్టపరమైన పరిణామాలకు దారితీస్తోందని ఢిల్లీ పోలీసులు హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై బిఎన్ఎస్ సెక్షన్ 223తో ఇతర సంబంధిత చట్టపరమైన సెక్షన్ల కింద చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇదే సమయంలో ప్రజలంతా చట్టాన్ని గౌరవించాలి, అనధికారిక సమావేశాలు లేదా ర్యాలీలకు దూరంగా ఉండాల్సిందిగా విజ్ఞప్తి చేశారు ఢిల్లీ పోలీసులు. ప్రజాశాంతి భద్రతలను కాపాడటంలో ప్రతి ఒక్కరూ తమ సహకారాన్ని అందించాలని కోరారు. మరోవైపు పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో రాజధానిలో భద్రతా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు చెబుతున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు పోలీసులు.